12 గంటలకి గర్ల్స్ హాస్టల్కి ఒక ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారనమాట. అయితే మాకు వాష్రూమ్స్ దగ్గర అక్కడ విండోస్ దగ్గర సౌండ్ చేస్తే ఏంటి అని అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళింది. సౌండ్ చేసేసరికి చూసామన్నమాట. చూస్తే ఆ పర్సన్ ఉన్నాడు. అసలు ఎట్లా వచ్చాడో తెలియదు. అయితే మాకు ఏంటంటే గత 3 రోజుల నుంచి కూడా మాకు ఇదే సమస్య అన్నమాట. వాష్రూమ్స్ దగ్గర లోపలికి విండోస్ నుంచి చేతులు పెట్టడాలు, సౌండ్ చేయడాలు, మేము రాత్రి పడుకున్నప్పుడు చెప్పులు సౌండ్ కావడం, అదంతా మా భ్రమ అనుకొని మేము సైలెంట్గా ఉన్నాము. రాత్రి వాడు ప్రత్యక్షంగా కనిపించేసరికి మేము మా ఏమంటారు మేల్ వాళ్ళు ఉంటారు కదా, సెక్యూరిటీ గార్డులతో ద్వారా మేము వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి పట్టుకున్నాం. పట్టుకున్న తర్వాత కూడా ఎస్కేప్ అయ్యాడు. ఎస్కేప్ అయ్యి వాళ్ళు ఎక్కుతుంటే మేము లాక్కొని వచ్చి కొంచెం మా సేఫ్టీ కోసం మేము 2 దెబ్బలు కూడా వేసినాము. తర్వాత 100కి డయల్ చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చారు. తర్వాత ఏమైందంటే పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మా ప్రిన్సిపల్ సార్కి మేము ఒక 100+ టైమ్స్ కాల్ చేసాము. మా సార్ రెస్పాన్స్ లేదు. మేము నైట్ 12:30కి ధర్నా స్టార్ట్ చేస్తే మా సార్ 4 o'clock వచ్చారు ఎర్లీ మార్నింగ్. అప్పటి నుంచి కూడా సార్ మా డిమాండ్స్ ఇవి, మేము వీసీ సార్కి విన్నవించుకుంటాము, మీతో ఎన్నిసార్లు చెప్పినా మాకు కాలేదు అని ఎన్నిసార్లు చెప్పినా సార్ వీసీకి కాల్ చేయలేదు, నేను ఈ సమస్య తీరుస్తా అని కూడా మాకు గ్యారంటీ ఇవ్వలేదు. అందుకని చెప్పి మేము ఇప్పుడు 10 గంటల వరకు మేము ధర్నా చేస్తాం అనమాట. అయితే ఏంటంటే మాకు గర్ల్స్ హాస్టల్లో ఏం లేదు, అసలు కనీసం దోబి అక్కడ వాష్ ఏరియా లేదు, హాస్టల్ సరిగా లేదు, వాష్రూమ్ సరిగా లేదు, కనీసం మేము తాగే వాటర్ కూడా మా డబ్బులతో మేము క్యాన్స్ కొనుక్కొని తాగుతున్నాం తప్ప మా ప్రిన్సిపల్ సార్ ప్రొవైడ్ చేయట్లేదు. చాలా సార్లు సార్కి లెటర్స్ కూడా ఇచ్చాము. అండ్ ఇంకేమంటారు ధర్నా కూడా అయింది లాస్ట్ 15 days బ్యాక్. అయినా కూడా సార్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆరో వాటర్ పెట్టిస్తా అన్నాడు, ఇంతవరకు అది కూడా పెట్టియలేరు. అసలు అక్కడ చిన్న వాల్ ఉంది, ఎవరు వస్తుండ్రు ఎవరు పోతుండ్రో కూడా మాకు తెలియట్లేదు అనమాట. అసలు ఎట్లా ఉంది అంటే లైట్స్ కూడా లేవు ఆ ఏరియాలో. వాడు ఎట్లా ఎన్నిసార్లు వచ్చిందో తెలియదు. వాడైతే కొత్తగా వచ్చిన పర్సన్ అయితే కాదు, ఆల్రెడీ వచ్చి మొత్తం చూసుకొని పోయిండు అనమాట. వాడు రాత్రి ఏదో అటాక్ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చిండు. లక్కీగా మా కంట్లో పడ్డాడు కాబట్టి సెట్ అయిపోయింది. లాస్ట్కి ఇంకా మా వీసీ సార్ కోసం ధర్నా చేసి మ్యామ్ అమ్మాయికి ఇంజూరీ అయిందన్నట్టు తెలుస్తా ఉంది. ఆమె ఎలా ఉంది, ఏ పరిస్థితి? అమ్మాయి ఇప్పుడు హాస్పిటల్ చూయించుకున్నది, మొత్తం అక్కడ బ్యాండేజ్ అది కట్టించిన. ఒక అమ్మాయి కడుపులో కూడా తన్నిండు, అతనితో నైఫ్ కూడా ఉందన్నమాట. కొంచెం రూడ్ బిహేవియరే ఉంది. సో మాకు చాలా నైట్ అయితే మాకు చాలా ప్రాబ్లం. అసలు సేఫ్టీ లేదు ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గర. 11 అయినా కూడా అసలు ఫుల్ జనాలు ఉంటారు. ఇప్పుడు ఆయన కాలేజీ విద్యార్థినా లేకుంటే బయట నుండి వచ్చిన వల్ల ఎవరైనా? ఆయన ఒక వర్కర్ అంట, ఒక ట్యాంక్ డ్రైవ్ చేస్తాడంట. ఒక ఆల్కహాలిక్ పర్సన్ లా ఉన్నాడు. అసలు 30+ ఉన్నాయి ఆయనకి, 30+ పరారులో ఉన్నారు. ఆ పర్సన్ కూడా చెప్పారు వాళ్ళు ఉన్నారని చెప్పి. ఇప్పుడు పోలీస్ వాళ్ళు తీసుకెళ్లారు కదా, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఆ పర్సన్ ని ఫైండ్ అవుట్ చేస్తామని మ్యామ్, IPS మ్యామ్ కూడా చెప్పారు, రోహిణి ప్రియదర్శిని మ్యామ్.